మాట్లాడుతూ ఆయన కొరకు మనము కనిపెట్టుకున్న వారుగా ఉందాం. నూతన సంవత్సరం కనిపెట్టుకున్నట్టుగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన చేసే ప్రతి మేలు, ఆయన చేసే ప్రతి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ప్రతి దీవెన ఈ సమయంలో మనం అందరము పొందుకొని ప్రభువును ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన ఆరాధికులముగా, ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా మనమందరము ముందుకు కొనసాగుతూ దేవాది దేవుణ్ణి మహిమపడతాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో. ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో. ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నేను పూర్ణ మనసుతో ఆరాధించు, నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నేను పూర్ణ మనసుతో ఆరాధించు, నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో. నేను పూర్ణ మనసుతో ఆరాధించు, నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నేను పూర్ణ మనసుతో ఆరాధించు, నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 సంవత్సరం వరకు తండ్రి కాల్చి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా.
అవును తండ్రి, ఈ గడిచిన సంవత్సరం అంతటిలో ప్రభువా నాయనా, మేము ఏ త్రోవలో నడిచినా ప్రభువా నువ్వు మమ్మల్ని క్షమించి నాయనా నీ సరిహద్దుల్లో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నాయనా. ఈ నూతన సంవత్సరం లేక తండ్రి మేమందరం వెళుతుండగా మా అందరకు తోడుగా ఉండి నా ప్రభువా నాయనా, ఇంతవరకు నాయనా నీ మందిరంలో నీ పాటల ద్వారా నిన్ను స్తుతించాం ప్రభువా నాయనా, నిన్ను ఘనపరిచాం ప్రభువా నాయనా. వాక్య భాగంలోకి వెళ్తుండవు తండ్రి అయ్యగారు ప్రభువా, ఆయన చెప్పే ప్రతి మాటలను నా ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నాయన మీ శ్రద్ధగా విని గ్రహించే మనసునివ్వండి ప్రభువా నాయనా. నీ నూతన క్రియలను మేము పొందుకునే భాగ్యం ఇవ్వండి ప్రభువా నాయనా. ఈ నూతన సంవత్సరంలో మా అందరి హృదయాలను నాయనా నూతన పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ అమూల్యమైన వాగ్దానములు ప్రభువా నాయనా, ఈ జనవరిలో ప్రభువా మేమందరము నీ వాగ్దానము బలమును పొందుకొని నాయనా నీ వాగ్దానాల ప్రకారముగా మమ్మల్ని అందరినీ నడిపిస్తావని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాలు నాయనా, ప్రతి కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో, ఏ వ్యాధి బాధలతో ఉన్నారో నాయనా, ఏ సమస్యలతో కుంగి ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డల మనసు ఎరిగిన దేవుడవు నాయనా. మా అందరి మనసు ఆలకించి నాయనా నీవే మా అందరకు మంచి కోరి మంచి చేసి నడిపించి బలపరుస్తావని నాయన ఈ చిన్న ప్రార్థనను నీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయం మన జీవితంలో చాలా కీలకమైన సమయం. ఈ యొక్క సంవత్సరములో ఈ యొక్క చివరి దినాన చివరి సమయములో మనమందరము ఉన్నాం. ఈ యొక్క 25 నిమిషాలు మనకు చాలా కీలకమైన సమయము గనక ఈ యొక్క కీలకమైన సమయాన్ని దయచేసి వృధా చేసుకొనక దేవునిపై మనసు నిలిపి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని విశ్వసించి వాక్య పూర్వకముగా ప్రార్థన పూర్వకముగా నూతన సంవత్సరములోనికి మనమందరము అడుగుపెట్టు వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరం యొక్క చివరి నెలలో చివరి దినాన చివరి సమయములో పరిశుద్ధాత్మ దేవుడు తన సందులో మనందరూ నిలబెట్టి ఉన్నాడు గనక అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో నిద్ర లెక్క చేయక ఈ యొక్క వాచ్నే సర్వీస్ ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో చివరి దినాన చివరి సమయంలో ఉన్నాం గనుక అందును బట్టి అయినా ఈ సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గట్టిగా మనము అభినందించవలసినదిగా ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క వాచ్నే సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనము విన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము జీవమా మరణమా అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? జీవమా మరణమా అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరం ఈ యొక్క చివరి నెలలో చివరి దినాన దేవాతి దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. ఏమి ఉంచి ఉన్నాడు అంటే
జీవమును మన ఎదుట ఉంచి ఉన్నాడు, మరణమును మన ఎదుట ఉంచి ఉన్నాడు. కనుక జీవాన్ని ఆయన మన ఎదుట ఉంచాడు, మరణాన్ని మన ఎదుట ఉంచాడు. గనక ఈ రెండిటిలో నువ్వేమి కోరుకోవాలని ఆశిస్తున్నావో ఒక్కసారి మనము పరీక్షించుకుని వారముగా, పరిశోధించుకుని వారముగా మనం ఉండాలి. అలాగే దైవ గ్రంథములో మనము చూసి ఉన్నట్లయితే, దైవ గ్రంథములో ఉన్న వారి ఎదుట కూడా దేవుడు జీవమును మరణమును ఉంచి ఉన్నాడు. వారెదుట జీవమును మరణాన్ని ఉంచగా, దైవ గ్రంథములో ఉన్న కొందరు చూడండి జీవమును కోరుకున్న వారుగా ఉన్నారు. ఏం కోరుకున్న వారుగా ఉన్నారు? జీవమును కోరుకున్న వారుగా ఉన్నారు. కనుక ఎవరెవరు జీవాన్ని కోరుకొని మరణము నుండి తప్పించబడ్డారు, జీవాన్ని కోరుకొని మరణములో నుండి జీవములోనికి ఎవరు ప్రవేశించారు అనే విషయంపై కొద్ది నిమిషాలు మనమందరము దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి జీవమును కోరుకున్న వారు మొట్టమొదటి చూస్తే పాపాత్మురాలైన స్త్రీ ఏం కోరుకుందమ్మా? జీవమును కోరుకున్నది. చెప్పాలి, ఏం కోరుకుంది? జీవమును కోరుకున్నది. ఈమె మరణానికి అతి సమీపములో ఉంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. కనుక ఈమె మరణానికి అతి సమీపములో, అతి దగ్గరలో ఉన్న సమయములో జీవమును కోరుకొని జీవాధిపతి అయిన దేవుని చెంతకు చేరుట వలన ఆమెలో ఉన్న పాపములన్నిటినీ జీవాధిపతి అయిన దేవుడు క్షమించుట ద్వారా ఆమె మరణములో నుండి జీవములోనికి ప్రవేశించిన విధమును దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆ యొక్క వాక్య భాగం చదవండి. ఆ ఊరిలో ఉన్న ఒక్కరు చదవాలి, ఒక క్రమం రావాలి. ఒకరు చదువుతుంటే ఒకరు సైలెంట్ కావాలి, ఒకరు చదువుతుంటే మరొక సైలెంట్ కావాలి. ఇద్దరు కలిసి చదవడం వలన అందరికీ ఏం అర్థం కాదు, వాక్యం చెప్తున్న వారికి కూడా ఏమీ అర్థం కాదు. అది నేర్చుకోవాలి. ఒకరు చదువుతుంటే వెంటనే ఒకరు స్టాప్ కావడానికి సిద్ధపడాలి. చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. చూడండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసు పరిసేనింట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని, చూడండి యేసు ప్రభుల వారు పరిసేనింట భోజనానికి కూర్చున్నాడని ఆమె తెలుసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎలాగైతే యేసయ్య ఆ యొక్క చూడండి పరిసేనింట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఆగమేఘాలతో పరుగులు తీస్తూ ఎంతో ఆతృతతో, ఎంతో ఆవేదనతో, ఎంతో ఆశతో ప్రభు చెంతకు చేరినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని, కనుక యేసు యొద్దకు ఆమె వెళుతూ ఉన్న సమయములో ఏం తీసుకు వెళ్ళిందంటమ్మా? అత్తరు. చూడండి, బుడ్డిలో తీసుకొని వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాం. మనం ఎలాగైతే దేవుని మందిరకు వస్తున్నప్పుడు దైవ గ్రంథాన్ని మనం తీసుకుని వస్తున్నామో, అదే విధంగా ఆమె యేసు యొద్దకు వెళుతూ ఉన్నప్పుడు యేసు చెంతకు చేరాలనుకున్న సమయములో ఆమె బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చిన విధానాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, చూడండి ఆమె వచ్చి
ఎక్కడ నిలబడిందంటమ్మా? యేసు యొక్క వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఉన్నది. కనుక ఈమె ఒకవేళ వచ్చి యేసు ఎదుట నిలబడవలసింది, కానీ నిలవడానికి ఆమెలో ధైర్యము లేదు. ఎందుకంటే ఆమె ఒక పాపాత్మురాలుగా ఉంది. ఆమెలో పాపములు అనేటివి నిండి ఉన్నాయి. పాపముతో సతమతమవుతుంది, పాపముతో నలిగిపోతూ ఉంది. పాపముతో ఆమె మగ్గిపోతున్న సమయములో ఆమె పాపములో ఉంటూ జీవిస్తుంది గనక ఆ పాపమనే భయము ద్వారా యేసు ఎదుటకు నిలవలేక యేసు వెనక ఆయన పాదముల యొద్ద నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక పాపము చేసే ప్రతి వారు చూడండి ముందుకు వెళ్ళలేరు. పాపము చేసే ప్రతి వారు ధైర్యముగా ఉండలేరు. పాపము చేసే ప్రతి వారు భయపడుతూ జీవించవలసిందే. అలాగే పాపాత్మురాలు కూడా పాపములో ఉన్నది గనక యేసు ఎదుటకు రాలేక భయముతో వణుకుతో యేసు పాదముల యొద్ద నిలబడినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి చూడండి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉంది అంటే ఆమె చేసిన పాపల గురించి ఏడుస్తూ ప్రభు ఎదుట పశ్చాత్తాపపడుతూ ఉంది. ఆమె ఏడుస్తూ కన్నీరు కాడుస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ మన జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరములో ఒకవేళ ఏదైనా పాపము చేసి ఉంటే, ఏదైనా నేరమును జరిగించి ఉంటే, ఏదైనా అక్రమమును మనం జరిగిస్తూ ఉంటే, ఏదైనా లోకానుసారమైన కార్యములు మనం జరిగిస్తూ ఉంటే ఆయన పాసనలు చేరిన మనం ఇది నాన్న ఏడ్చుచు కన్నీరు కార్చుచు మన పాపమునకు మనము ఇది నాన్న పశ్చాత్తాపపడు వారముగా ఉండాలి. కనుక పాపికి పశ్చాత్తాపడే స్థలం ఆయన పాద సన్నిధే. పాపములు క్షమించబడే స్థలం ఆయన పాద సన్నిధి. నమ్మి ఆయన పాసనలో చేరిన మనమందరం మనలో ఉన్న ప్రతి పాపాన్ని, మనలో ఉన్న ప్రతి వేషధారణ జీవితాన్ని, మనలో ఉన్న మోసకరమైన జీవితాన్ని, మనలో ఉన్న అంధకార సంబంధమైన జీవితాన్ని, మనలో ఉన్న లోకానుసారమైన జీవితాన్ని యేసు ఎదుట ఇది నాన్న ఏడ్చుచు కన్నీరు కారుస్తూ వాటిని విడిచిపెట్టి ఆయన ద్వారా క్షమాపణ పొందుకొని నూతనమైన సంవత్సరములోనికి మనము ప్రవేశించు వారముగా ఉండాలి. జీవములోనికి ప్రవేశించి నూతన సంవత్సరం ప్రవేశించి నూతనమైన దీవెన, నూతనమైన ఆశీర్వాదం ఆ దేవాది దేవుని ద్వారా మనమందరము పొందువారముగా ఉండాలి. తర్వాత చూడండి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. చూడండి యేసు ప్రభుల వారి యొక్క చూడండి పాదములను తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఇలా చేస్తున్న ప్రతి పనిని యేసు ప్రభుల వారు గమనిస్తూ ఉన్నాడు. ఆమెలో ఉన్న ఆ యొక్క పశ్చాత్తాపాన్ని చూస్తూ ఉన్నాడు. ఆమెలో ఉన్న ఆవేదన చూస్తూ ఉన్నాడు. ఆమెలో ఉన్న ఆ దుఃఖాన్ని చూస్తూ యేసు ప్రభుల వారు గమనించాడు. గమనించి ఆమెతో ఒకే ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడో చూడండి 48వ వచనం చూడండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో అనెను. ఏమన్నాడమ్మా? నీ పాపములు క్షమింపబడ్డాయి అని ఆమెతో అనగానే ఆమె పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆమె పాపములు క్షమించబడగానే ఆమె జీవములోనికి ప్రవేశించినదిగా ఉంది. అంతవరకు ఆమె పాపములో ఉంది, పాపం అనే ఊబిలో ఉంది, మరణానికి అతి సమీపములో ఉంది. కానీ యేసు ప్రభులవని పాపములు క్షమింపబడ్డాయి అనగానే చూడండి ఆమె మరణములో నుండి జీవములోనికి దాటిన స్త్రీగా ఉంది. చూడండి ఆమె జీవములోనికి ప్రవేశించిన స్త్రీగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక జీవాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరికి మనకు జీవమిచ్చే జీవదాత మనకున్నాడు. ఆమె జీవం కోరుకుంది. దేవుడు తన ద్వారా జీవాన్ని ప్రసాదించాడు. ఒక నూతనమైన జీవితాన్ని
ఆమెకు ప్రసాదించిన విధానాన్ని చూస్తున్నాం. మనం కూడా నూతనమైన జీవం పొందాలి అంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఈ దినాన వదిలిపెట్టాలి. మనలో ఉన్న లోకానుసారమైన విధానాన్ని వదిలిపెట్టి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే, నూతన సంవత్సరం అడివెడితే దేవుని యొక్క నూతనమైన కృప, నూతనమైన కార్యం మన జీవితంలో జరుగుతూ ఉంది. కానీ మనలో ఉన్న పాపాలు మనలోనే ఉంచుకొని, మనలో ఉన్న తప్పిదాలు మనలోనే ఉంచుకొని నూతన సంవత్సరం ప్రవేశించినంత మాత్రాన ఏమీ ఒరిగేది ఉండదు నమ్మి ఈ రోజు నీ నాలో ఉన్న ప్రతి పాపాన్ని వదిలిపెట్టి జీవములోనికి మనం ప్రవేశించి, జీవము ద్వారా నూతన సంవత్సరం ప్రవేశించి దేవుని యొక్క కృపా వరములను మనమందరము ఎంతగానో పొందిన వారముగా ఉండాలి. తర్వాత చూడండి, జీవమా మరణమా అంటే జీవము కోరుకున్న వారు చూడండి, జీవమును కోరుకున్న అపోస్తులు ఏం కోరుకున్నారంట? అపోస్తులు జీవమును కోరుకున్నారు. అపోస్తులు ఎలాగైతే జీవాన్ని కోరుకున్నారో మనము కూడా జీవమును కోరుకోవాలి. మనము కూడా ఎప్పుడైతే మన జీవను కోరుకుంటామో ఆయన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకవేళ మరణం కోరుకున్నామనుకో, మరణము నీకు రాబోతూ ఉంది. నువ్వు మరణం కోరుకుంటే దేవుడుగాన ఒక్కసారిగాన ఆలోచించాడు అనుకో, మరణము నీ మీదికి రాబోతూ ఉంది. కానీ మరణం మనకు రాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క జీవం మనము కలిగి జీవించు వారముగా ఉండాలి. చూడండి వాళ్ళు ఎలా జీవం కోరుకున్నాడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. పేతురనబడిన సీమోను, సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల బట్టి జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కానీ యేసు ప్రభుల వారు ఆ గలిలయ సముద్ర తీరము నడుస్తుండగా పేతురనబడిన సీమోను ఆయన సహోదరు ఆంద్రయ్య అను ఇద్దరి సహోదరులను యేసు ప్రభుల వారు చూచారు. వారు ఎవరు అంటే వారు జాలరుగా ఉన్నారు. వారి సమయంలో వలలు చేపల కొరకు వేస్తూ ఉండగా యేసు ప్రభుల వారితో చెబుతున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషుల పడి జాలరు చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు మాట విని వారు ఆయన వెంబడించడం ద్వారా వారు జీవములోనికి ప్రవేశించిన వారుగా ఉన్నారు. చూడండి, దేవుని మాట వారు ప్రాముఖ్యంగా విన్నారు. వారి యొక్క జీవనోపాధి కంటే దేవుని మాటని జీవం గలదని నమ్మి దేవుని మాట మేరకు తమ వలను విడిచిపెట్టి, తమ జీవనోపాధైన వలను విడిచిపెట్టి యేసయ్యను వారు వెంబడించి జీవములోనికి ప్రవేశించి జీవదాతను సొంత రక్షకును అంగీకరించి ఆ జీవదాతలోనికి ఈ యొక్క అపోస్తులు అనేకులను నడిపించిన విధానాన్ని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక నీవు నేను కూడా ఇది ఈ సమయములో మనమందరం జీవమును కోరుకునే వారుగా ఉండాలి, కానీ జీవం తృణీకరించే వారంగా ఉండకూడదు. లోకమును మనం తృణీకరించాలి, కానీ ప్రభువును మనం వెంబడించే వారుగా ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని వినాలి, కానీ లోకానుసారమైన వాటిని మనము వినకుండా ముందుకు కొనసాగే దేవుని యొక్క బిడలుగా ఆయన సాక్షిగా నిలవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా చూడండి, జీవమా మరణమా అంటే జీవం కోరుకున్న వారు అపోస్తులైన పౌలు జీవాన్ని కోరుకున్నాడు. చూడండి, ఆయన జీవమును కోరుకొని చూడండి తన పితరుల దేవుడైన యెహోవాను సేవించిన వాడుగా ఉన్నాడు అని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మనకు 5 నిమిషాలు ఉంది కనుక ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సిందిగా ప్రభువును తెలియజేస్తున్నాం. కనుక పౌలు జీవాన్ని కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడంటే దేవుణ్ణి, తన పితరుల దేవుని ఆయన సేవించిన వాడుగా ఉండి
తన పితల దేవుని వారి ఎదుట ఒప్పుకొని దేవుని సేవించాడు గనక, దేవుని వెంబడించాడు గనక ఆయన జీవాన్ని పొందిన వాడుగా ఉన్నాడు పౌలు. అలాగే మన జీవితంలో కూడా ఆయనలాగా మన జీవాన్ని మనము కలిగి జీవిస్తూ జీవాన్ని కోరుకొని జీవములోనికి మనం వెళ్ళి దేవుని యొక్క ఆత్మ చేత ఆశీర్వాదాల చేత మనం నింపబడదాం. ఒకవేళ ఈ యొక్క సంవత్సరములు తెలుసో తెలియక చేరాని తప్పిదాలు చేసి ఉంటే ఈ దినాన మనం వదిలిపెట్టాలి. అలాగే ఒకవేళ ఇతరమైన నిందలు వేసే వ్యక్తిగా ఉంటే వదిలిపెట్టాలి. నీలో అబద్ధ జీవితం ఉంటే దినాన వదిలిపెట్టాలి. నీలో దొంగతనం అనే జీవితం ఉంటే వదిలిపెట్టాలి. నీలో కోపం అనేది ఉంటే వదిలిపెట్టాలి. అశాంతి నీలో ఉంటే వదిలిపెట్టాలి. ఇతరులను విమర్శించే తత్వం నీలో ఉంటే వదిలిపెట్టాలి. నీలో సోమర్తనం ఉంటే వదిలిపెట్టాలి. నీలో నిర్లక్ష్యం అనేది ఉంటే ఇదన్నా వదిలిపెట్టి ఒక నూతనంగా మనమందరము నూతన ప్రవేశించి మనమందరము కూడా ఈ యొక్క పాత సంవత్సరం వదిలి ఎలా నూతన వెళుతున్నామో మన పాత రోత జీవితాన్ని ఈ సంవత్సరం వదిలిపెట్టి నూతన సంవత్సరం వెళ్ళి నూతనమైన కృప నూతనమైన క్రియ ప్రభు మన జీవితంలో జరిగించబోదని నమ్మి నమ్మకంగా జీవించొచ్చు. మనం దేవుని సమర్పించుకొని విశ్వాస నిరీక్షణ ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. ఈ సమయంలో అందరిలా ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన కరుణ తన కటాక్షత తన సన్నిధి కాంతి ఈ సమయంలో మనము పొందబోతూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరినీ వాక్య ప్రకారంగా జీవించడానికి అయా నీ చిత్త ప్రకారంగా జీవించడానికి గొప్ప ధన్యత గొప్ప భాగ్యం మాకు అందించండి దేవా. అయా మమ్మల్ందరినీ అయా నూతన సంవత్సరం ప్రవేశపెట్టబోతున్న దేవా నీకే వందనాలు. మేమందరినీ వాక్య ప్రకారం జీవిస్తూ మాలో ఉన్న పాపాన్ని అంతటి లోకంలో ఈ సంవత్సరం వదిలిపెట్టి నూతన వెళ్ళడానికి గొప్ప సహాయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిద్దాం. దేవానికి వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారం నడుచుకునే భాగ్యం ధన్యతను మాకు అందరూ ప్రసాదిస్తూ నీ దీవెనతో కృపతో నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరము కూడా కృతజ్ఞత పూర్వకమైన ప్రార్థన మనలో మనం చేసుకుందాం. దయచేసి 5 నిమిషాల్లో మనము నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడకుండా దేవాతి దేవుని వైపే చూడండి. మనుషుల వైపు చూడొద్దండి. నీ ముందున్న వారి వైపు చూడొద్దండి. వెనుకున్న వారి వైపు చూడొద్దండి. నీ ప్రక్కల ఉన్న వారిని ఎవరిని చూడొద్దండి. దయచేసి మీకే చెప్తున్నాను, కళ్ళు మూసుకోవాలి. చెప్తుంటే కూడా కొందరికి అది వినపడుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ కళ్ళు మూసుకోవాలి. చాలా విలువైన సమయం. ఈ సమయంలో నువ్వు కళ్ళు తెరుచుకుని అలా తిరిగి చూడటం కంటే కళ్ళు మూసుకొని దేవుని చూస్తూ దేవుని తలస్తూ దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ నీ యొక్క సంవత్సరంలో ఏమైనా తప్పు చేసిన వాటన్నిటిని ఒప్పుకొని అలాగే మనమందరం క్షమాపణ పొంది దేవుడిచ్చే జీవాన్ని ఈ సమయంలో పరిపూర్ణంగా మనం పొందుకుందాం. ఈ సమయంలో మనమందరము కూడా అతి త్వరలో ఒక కేవలం 3 నిమిషాల్లో నూతనమైన సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దండి. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోద్దండి. దేవుడిచ్చిన యొక్క ఆధిక్యతను మీరు పోగొట్టుకొద్దండి. దేవుడిచ్చిన ఉన్నతమైన కృపను మీరు పోగొట్టుకోకుండా దేవునినే మనం తలద్దాం, దేవుణ్ణి ధ్యానిద్దాం. ఈ జీవితం నీది ప్రభువా, ఈ సమయము నీది ప్రభువా. అయ్యా నా బ్రతుకు నీది ప్రభువా. నేను బ్రతికున్నానంటే అది నీ కృపనే ప్రభువా. నేను జీవిస్తున్నానంటే నీ దయనే ప్రభువా. నువ్వు లేకపోతే క్షణము కూడా బ్రతకలేము. నువ్వు లేకపోతే నిమిషం కూడా మేము ఉండలేము. నీ ద్వారా బ్రతుకుతున్నాం. దేవానికి స్తోత్రాలు దేవా. ఎంత గొప్ప దేవుడో తండ్రి, ఎంత మంచి దేవుడో తండ్రి. మమ్మల్ని ప్రేమించినైనా నూతన సంవత్సరములోనికినైనా 3 నిమిషాల్లో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టుతున్నందుకు నీకే వందనాలు ప్రభువా. నీకే వందనాలైనా. ఎన్ని స్తుతులు చెల్లించి తక్కువే ప్రభువా. మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవుడు ఎవరు లేరు ప్రభువా. మీరే మమ్మల్ని ప్రేమించిన దేవుడు అని ఈ సమయంలో దేవుణ్ణి ఖచ్చితంగా గోజాడుతూ ప్రార్థిస్తూ ముందుకు వెళదాం. 2 నిమిషాల్లో మనమందరం నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. కేవలం 2 నిమిషాలలో మనమందరం నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. దేవా 2 నిమిషాలు ప్రవేశించబోతుండగా అయ్యా మా జీవితాలను మీరు చూస్తున్న దేవుడు తండ్రి. మా జీవితాలలో అయ్యా సంవత్సరంలో పాత సంవత్సరంలో మేము చేసిన ఏ పనైనా కూడా నీకు విరోధకరమైన పని చేసింటే క్షమించుము నాయన. అయ్యా మమ్మల్ని మన్నించుము దేవా అని ఇది క్షమాపణ పొందే సమయం.
దేవునికి కృతజ్ఞతాహుతులు చెల్లించే సమయం, మనం విమర్శించుకునే సమయం, మనం పరిశోధించుకునే సమయం. ఇది పరిశోధన సమయము గనక మనం పరిశోధించుకుందాం. పరీక్షించుకొని పరీక్షలు మనము నెగ్గి ఆయన ఇచ్చే కృపను బట్టి నూతన సంవత్సరంలోనికి మనమందరము వెళుదాం. ఈ సమయములో దయచేసి అందరూ అలా ప్రార్థిస్తూ దేవుని తలస్తూ మనమందరం ముందు కొనసాగుదాం. కేవలం ఒక నిమిషములో మనం నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. ఒకే ఒక నిమిషములో నూతన సంవత్సరం వెళ్ళబోతూ ఉన్నాం కనుక ఈ సమయంలో దేవా ఎంతగా మీరు ప్రేమించారు నాయన. దినములు చూడలేక, ఈ సమయములు చూడలేక ఎంతమంది మాకంటే ధనికులు, మాకంటే గొప్పవారు, మాకంటే పరిశుద్ధులు, మాకంటే నీతిమంతులు ఎందరో నాయన కాల గర్భంలో కలిసినప్పటికీ ఎన్నికలేని మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టుతున్నందుకు నీకే వందనాలు నాయన. కృతజ్ఞతలు ఎన్ని స్తుతులు చెల్లించి తక్కువే ప్రభువా. మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించలేదక. శిలువ మరణం నొందినంతగా మీరు ప్రేమించారు. నీకు వందనాలు. నీకున్న ప్రేమను బట్టి, త్యాగాన్ని బట్టి నీకే స్తోత్రములు దేవా, నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధిస్తూ మనమందరము ముందుకు సాగిపోయే వారముగా ఉందాం. ఆగిపోయే వారము కాక సాగిపోయే వారముగా ముందుకు వెళదాం. అందరం గట్టిగా చప్పట్లు ప్రవేశించున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ నూతన సంవత్సరం మన జీవితంలో ఆహ్వానితంగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమతో నూతన సంవత్సరం మన జీవితంలోనికి ఆహ్వానంగా గట్టిగా చప్పట్లు కొడుతూ నూతన సంవత్సరాన్ని మన జీవితంలో ఆహ్వానిద్దాం. దేవానికి స్తోత్రాలు. నూతన ఆహ్వానిస్తున్నాం. నూతన సంవత్సరంలోకి మా జీవితంలో ప్రవేశపెట్టేందుకు నీకే వందనాలు నాయన, కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరచు వారముగా ఉందాం. థ్యాంక్ యూ. దేవుడు మనందరినీ కూడా నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు గనక ఈ సమయంలో నూతన సంవత్సరం ప్రవేశించిన మనం దేవునికి సమయంలో ఎంతగానో మనమందరం థ్యాంక్స్ చెబుదాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవునికి వందనాలు చెబుదాం. ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మిమ్మల్ని మీరే ప్రార్థన చేసుకోవాలని తెలియచేస్తున్న దేవానికి స్తోత్రాలు. మిమ్మల్ని ప్రేమించి నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన గొప్ప దేవానికి స్తోత్రాలు. జీవాధిపతి నీకే వందనాలు నాయన. మా జీవితంలో ఇంత మేలు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవునికి ఎంతగానో మనమందరము కృతజ్ఞత చెల్లిద్దాం. దేవునికి మనము స్తుతులు ఈ సమయంలో చెల్లించు వారముగా ఉందాం. అలాగే ఈ సమయంలో అందరూ కూడా కొద్ది నిమిషాలు మౌనంగా దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసినదిగా ప్రభు నామమున మీకు ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు అయ్యా. మీరు మనల్ని ప్రేమించి నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు అయ్యా. మమ్ములను మా కుటుంబాలను నూతనమైన మేలతో నూతనమైన ఆశీర్వాదాలు నింపి మమ్మల్ని అందరూ స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తూ నీ ఆత్మతో నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యొక్క సమయములో ప్రత్యేకముగా నూతన సంవత్సరంలోనికి చప్పట్లు కొడుతూ దేవుని సమయంలో మనం మహిమపడదాం. దయచేసి సమయములో తీసుకోండి. పాట 663వ పాటను పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరచవలసిందిగా. క్రొత్త ఏడు మొదలు పెట్టిన పాట పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనమందరము మహిమపడదాం. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త మనసు తోడమిరును. క్రొత్త ఈట ప్రభుని సేవ దత్తర పడకుండా చేయు. తుత్తమోత్తంబు చూడ క్రొత్త ఈడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఈడు మొదలు పెట్టెను. పొంది ఉన్న మేలులన్నీయు
బొంకంబు మీరు ఎందమందు స్మరణ చేయుడి ఇందు మీరు మొదలు పెట్టు ఎందమందు గెల్వవలయు నందముగను రవిని పోలి నలయకుండా మెలయకుండా క్రొత్త ఈడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు కొత్త ఈడు మొదలు పెట్టేను బలం మేలు సేయదవడనొత్తంగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా తాలుమాలి ఉండకుండా జాలమేలు సేయవలయో జాల జనములకిమ్మాను ఏలునామా ఘనత కొరకు కొత్త ఈడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు కొత్త ఈడు మొదలు పెట్టేను ఫలములేని వారమయ్యును బలమందవచ్చు కలిమి మీరా గర్తవాక్కునా నలయకుండా నడుగుచుండ నలగకుండా మోదముంది బలమ సంగు సర్వ విధుల నీలిమి మీరొనచుండ క్రొత్త ఈడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఈడు మొదలు పెట్టేను ఇద్దరాత్రి నుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొందా చూడవలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధులంద శ్రద్ధ చేయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చును క్రొత్త ఈడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఈడు మొదలు పెట్టేను పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేరాగా నేపు మీరు తనదు కరుణ పాపమంతా కడిగి వేసి పాపరోగ చిహ్నలన్నీ పాపివేసి శుద్ధి చేయ క్రొత్త ఈడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఈడు మొదలు పెట్టేను చాలండి, దయచేసి అందరూ కూర్చోవలసినము ఉన్నాం. ఈ సమయంలో దయచేసి అలాగే సంఘ కమిటీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే శిల సమాజం వారి తరపున, యవన సమాజం వారి తరపున, అలాగే సండే స్కూల్ టీచర్స్ తరపున ఈ సమయంలో దయచేసి విషయం తెలియచేయవలసిందిగా ప్రభు నామమున తెలియచేస్తున్నాం. సంఘ కమిటీ వారి తరపున 2 కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. దేవుడు మనందరి వినికిడిలో ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. కమిటీ తరపున సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. సమయంలో శీల సమాజం తరపున వారు చెప్పాల్సిందిగా ప్రభునంతరి చేస్తున్నా. 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
2024 సంవత్సరం నుంచి డిసెంబర్ 31 నుంచి 2025 సంవత్సరము డిసెంబర్ 31 వరకు దేవుడు సంఘం అంతటిని మనలందరినీ తన సజీవ లెక్కలో ఉంచి ఆయు ఆరోగ్యాలతో మనల్ని ప్రాణాలతో ఉంచి మరలా నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెడుతున్న విధానాన్ని బట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, సమయంలో యవన సమాజం వారి తరపున ఒకరు త్వరగా రావాలి. మంచిది. మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే 2020 సంవత్సరం అంతట్లో మనల్ని కాపాడి మరలా ఈ 2020 సంవత్సరంలో ప్రవేశించిన బట్టి దేవునికి ముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవకాశం ఇచ్చినటువంటి సంఘ పాస్టర్ గారికి అలాగే అమ్మగారికి కూడా నా హృదయమైనటువంటి వందనాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దయచేసి మనమందరం కూడా ఆయన అడుగుజాల్లో ఉంటే మాత్రం మనకి ఏది కూడా తక్కువ కాదని దేవుడి లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి సంఘం అంతటికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సమయమునిచ్చినటువంటి ప్రభుదాస్ అయ్య గారికి అండ్ ఏపీ ఉదయ్ జ్యోతి గారి మేడం గారికి, సంఘమునకును సంఘ పెద్దలకును కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. మనకు ఈ యొక్క వాక్యం ద్వారా ఏం తెలియజేస్తుంది అంటే, రాబోవు కాలం ముందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి మనకు సమాధానమును గూర్చి తెలియజేస్తున్నాయి. సో మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువు మన అందరికీ కూడా సమాధానమును దయచేయనట్లుగా ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో విశేష ముగించబడ్డాయి. ఈ సమయంలో యొక్క రాత్రి కాలపు నూతన సంవత్సరపు ఆరాధన కార్యక్రమానికి 2వ సందేశానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచన మాత్రాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం